అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. కొన్నిసార్లు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఏంటంటే వాళ్ళు అంటే సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో ఉండదు. మేబీ అది జరిగిపోయి ఉంటుంది, లేకపోతే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయలేరు, అండ్ దట్స్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ యాక్చువల్లీ. అయినా కానీ దాన్ని పట్టుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. ఓవర్ థింకింగ్ అనొచ్చు కొన్నిసార్లు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆ ఫేజ్ అయిపోయినా కానీ ఆ ఫేజ్లో ఇలా అయ్యి ఉంటే బాగుండేది, నేను అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నాను అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి థింకింగ్ నుంచి, అంటే మన చేతిలో లేని వాటి గురించి మనం ఎలా వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి, వాటినే పట్టుకొని కూర్చోకుండా? ఎస్ అండి. సో ఫస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు డ్రా అ సర్కిల్ ఆఫ్ కంట్రోల్. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అని ఉంటుందండి. ఓకే. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే మీరు మామూలుగా జనరల్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మన కంట్రోల్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అనమాట. మన చేతిలో ఏంటి ఉన్నాయి అనేసి. ఆ సర్కిల్ ఆఫ్ కంట్రోల్ బయట ఉన్నది ఏదన్నా కానివ్వండి, అసలు మనం దాని గురించి పట్టించుకోవద్దు. ఆ బియాండ్ దాట్ ఉన్న వాటికి. అయితే చాలా మంది ఏంటంటే ఆ బియాండ్ ది కంట్రోల్ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చూడండి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆర్ వాటిని చూసుకుంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న చెప్తా చూడండి. జనరల్గా చాలా మంది ఫేస్ అవుతూ ఉంటారు. ఇది రోడ్ మీద వెళ్తా ఉంటే ఎవరో పక్క నుంచి ర్యాష్ డ్రైవింగ్ చేసో ఏదో అయి ఉంటుంది, మాట అనుకుంటాము, వెళ్ళిపోతాము, అయిపోయింది, అక్కడ ఇన్సిడెంట్ అయిపోయింది. దారి పొడుగున అదే ఆలోచిస్తూ ఉంటాం మనం. ఆలోచించుకుంటూ వాడిని తిట్టుకుంటూ, వాడు ఈ మాట అనుంటే నేను ఇలా ఉండాల్సింది అంటే. మీ ఎనర్జీ మొత్తము మీరు దేనికి ఛానలైజ్ చేస్తున్నారు? సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఎనీమోర్. ఆ ఇన్సిడెంట్ అయిపోయింది అక్కడికి, దాన్ని మనం చేంజ్ చేయలేము. సో ఆ మూమెంట్ లో మీరు ఏమైనా చేశారు అని అంటే అదొక అర్థం ఉంది, ఆలోచిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది. అది అయిపోయింది, మీరు ఇంటికి ప్రశాంతంగా వెళ్ళచ్చు యాక్చువల్ గా. కానీ ప్రశాంతంగా వెళ్ళకుండా యూనో బ్లడ్ అంతా బాయిల్ అవుతా ఉంటది, యాంగ్జైటీ, అదే ఆలోచిస్తూ ఉంటాము. రాత్రి పడుకొని కూడా వాడు అలా అన్నాడు కదా, దాని బదులు ఈసారి ఇలాంటిది ఏమన్నా అవుతే నేను ఇలా రిప్లై ఇస్తాను. ఇదంతా అంటే సీన్ రీక్రియేషన్ అవుతా ఉంటది. సో ఈ సీన్ రీక్రియేషన్ మొత్తము అసలు ఫర్ నో యూజ్, అదంతా వేస్ట్. కానీ 99% పీపుల్ చేస్తుంటారు. దిస్ ఈజ్ ఎందుకంటే దే ఆర్ నాట్ రియలైజింగ్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దీన్ని మనం చేంజ్ చేయలేము, ఇది మన కంట్రోల్లో లేదు. దాని గురించి ఆలోచించద్దు, వదిలేసేయాలి. అండ్ ఇంకొకటి, చాలామంది ఏం చేస్తారంటే నాతో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నాకు ఎవరితోటైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా వాడు మారట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆమె మారతలేదు, ఇదే అనేసి ఫ్రస్ట్రేట్ మీరు అవుతా ఉన్నారు కదా. వాళ్ళు మారతలేరు కదా, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ కదా. మీ కంట్రోల్లో ఏముంది? వాళ్ళ యాక్షన్స్ కి ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీ కంట్రోల్లో ఉంది. దాని మీద వర్క్ చేయండి. సో మనం దాని మీద వర్క్ చేయకుండా పద్దాక వాడిని ఎలా మార్చాలి, ఆమెను ఎలా మార్చాలి అని ఆలోచిస్తా ఉన్నారే తప్ప వాళ్ళు మారరు అని మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా. నౌ యూ చేంజ్ యువర్ రెస్పాన్స్, యువర్ బిహేవియర్ కానివ్వండి, మీ రెస్పాన్స్ కానివ్వండి, దానికి తగ్గట్టు మీరు మార్చుకుంటే దట్ ఈస్ వెన్ యూ విల్ బీ హ్యాపీ. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ కాన్స్టాంట్ ఓవర్ థింకింగ్ అవుతా ఉంటుంది. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే ట్రస్ట్ మీ చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఏదైనా ప్రొడక్టివ్ పని చేద్దాం అనుకుంటే మీ ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది. మీరు మీ 100% ఇవ్వలేరు అక్కడ. సో ఇదంతా ఎందుకు అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. సో అది కూడా అండ్ మెనీ సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి చుట్టుపక్కల జరిగే వాటిలలో. మెనీ సిచ్యువేషన్స్, స్టడీస్ గురించి ఉంటుంది, మ్యారేజెస్ గురించి ఉంటుంది, అయ్యో వీళ్ళని చేసుకోపోయి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేదేమో లైఫ్, ఇట్లాంటివి పెళ్లి చేసుకోకపోతే ఏం అయ్యేది కాదు, ఇలాంటివన్నీ పట్టుకొని అసలు నేను దాని వల్లే గొడవలు కూడా రేజ్ అవుతూ ఉంటాయి. అనవసరంగా నేను చేసుకున్నాను, లేదా పెళ్లే చేసుకోకపోయి ఉంటే బాగుండేది, అలాంటివన్నీ రేజ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. సో ఇప్పుడు సర్టన్ థింగ్స్ లైక్ చూడండి, ఇప్పుడు మన కంట్రోల్ లేని వాటిలో దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో విచ్ కుడ్ బి ద వే యూ అపియర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా మంది ఇక్కడ కూడా ఓవర్ థింక్ చేస్తా ఉంటారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు చూడండి, నా స్కిన్ టోన్ నా చేతిలో లేదు, నేను లావుగా ఉన్నానో సన్నగా ఉన్నానో అనేది నా చేతిలో ఉంది. సో నేను తినే తిండి, నేను చేసే ఎక్సర్సైజ్ బట్టి ఉంటుంది. సో ఒకవేళ నేను లావుగా ఉన్నాను అంటే సరే, సన్నగా ఉన్నా అంటే లావు కావడం ఎలా ఆలోచించండి, పర్లేదు.
నేను నల్లగా ఉన్నాను తెల్ల కావడం ఎలా, Yes, yes. నేను పొట్టిగా ఉన్నాను పొడుగు కావడం ఎలా, ఎలా? ఇవన్నీ మన చేతిలో లేవు. లేనివి. లేని వాటి గురించి కాన్స్టెంట్ గా ఆలోచించుకుంటూ దానికే ఎనర్జీ ఛానలైజ్ చేసుకుంటూ ఇలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చేస్తా ఉంటుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. పొట్టిగా don't come ఉండడం ఆర్ నల్లగా ఉండడం ఇస్ నాట్ అ క్రైమ్, రైట్? సో ఎవరికి అంటే ప్రతి పర్సన్ కి ఒక్కొక్క కాంప్లెక్షన్ ఉంటుంది, ప్రతి పర్సన్ కి ఒక హైట్ ఉంటుంది. సో అనవసరంగా కంపేర్ చేసుకొని లేకపోతే ఇది ఎక్కువ ఇది తక్కువ అనేసి ఫీల్ అయ్యి మనం ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్తా ఉంటాం. లేని దాని అనుకంటే వాళ్ళు మేబీ వాళ్ళ దగ్గర ఉన్న గ్రేస్ ఆర్ లైక్ వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు రికగ్నైజ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు ఏంటంటే తెలియని ఇవన్నీ దాని గురించి ఆలోచించి అనవసరంగా ఇది నెగటివిటీ అంతా క్రియేట్ చేసుకునే బదులు మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ప్రతి పర్సన్ పాజిటివ్ ఉంటుంది కదా, దాని మీద ఛానలైజ్ చేయండి. దట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. సో నా కంట్రోల్లో ఉన్న విషయాల్ని నేను బాగా ఫైన్ ట్యూన్ చేసుకొని ఎలా సక్సెస్ అవ్వాలో చూసుకోవాలి తప్ప ఈ అన్నెసెసరీ చెత్త మీద అంతా ఫోకస్ చేసి నేను యూనో నా ఎనర్జీ మొత్తం అంతా డ్రైన్ చేసుకొని అల్టిమేట్లీ నో ప్రోగ్రెస్, అల్టిమేట్లీ నో మళ్ళీ ఏంటి ఫర్దర్ డిప్రెషన్ మళ్ళీ అదే. సో అలా కాకుండా వాట్ ఐ సజెస్ట్ టు ది పబ్లిక్ ఏంటంటే మీరు యాజ్ అ సెట్ ఆ సర్కిల్ ఆఫ్ కంట్రోల్లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి, ఇవిట్ మీద మాత్రమే ఫోకస్ చేసుకోండి. ఎనీథింగ్ బియాండ్ దాట్ అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆలోచించు కూడా వేస్ట్. ఈ దీంట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమొస్తుందంటే జనాలు ఏమనుకుంటారు, హౌ పీపుల్ రెస్పాండ్ టు మై బిహేవియర్ అనేది కొన్ని ఇవి కూడా ఉంటాయి అనమాట. టు అన్ ఎక్స్టెంట్ కన్సిడరేషన్ ఓకే, బట్ అన్నెసెసరీలీ చేయడం అనేది ఆఫ్ నో యూజ్. యునో సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఈరోజు నేను ఒక షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ వేసుకున్నాను, రేపు నేను మళ్ళీ ఇదే షర్ట్ వేసుకోవడం నాకు ఇష్టము, కానీ రేపు నేను మళ్ళీ ఇదే షర్ట్ వేసుకోవాలి అంటే ఆలోచిస్తారు. ఏంటి, జనాల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర డబ్బులు లేవనుకుంటారు, అయితే నేను స్నానం చేయకుండా వచ్చానేమనుకుంటారు. అంటే బేసిక్లీ యూఆర్ థింకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్. మీకు నచ్చింది మీ కంట్రోల్లో ఉన్నాయి మాత్రమే మీరు కరెక్ట్గా చేసుకుంటే ట్రస్ట్ మీ హ్యాపీనెస్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.